మీరు పార్టీ పెట్టడం వెనకాల టీడీపీ మేనిఫెస్టో ఉంది, మిమ్మల్ని ముందు పెట్టి బీజేపీని కానీ లేదా జనసేనలో వచ్చేటువంటి సమస్యలను తొలగించుకోవడానికి మీ ద్వారా వారి మీద అలిగేషన్ చేయడానికి ఒక పన్నాగం అనేటువంటి టాక్ ఉంది. ఇది మీ దృష్టికి వచ్చిందా? వస్తే దాని గురించి కూడా అంటుంటారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బొమ్మ వీడి వెనకాల టీడీపీ వాళ్ళే ఉన్నారు అని చెప్తున్నారు కదా. అది కూడా ఏ మాత్రం వాస్తవం లేదు అందులో. అటువంటిది మీరేమి నమ్మొద్దు. అసలు మీకు అంత కష్టం ఏంటండి? ఒక మనిషి వచ్చి రాజకీయాల్లోకి వస్తున్నాడు, వాడెవడో రిటైర్ అయినాడే అనుకోండి, ఒకడెవడో రాజకీయాల్లోకి వస్తున్నాడు, వాడు చెప్పేదాని మీద మీరు ధ్యాస పెడతారా, లేకపోతే వాడి ఇన్నర్ మోటివేషన్ మీద మీరు ధ్యాస పెడతారా? వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్ ఆన్ మీ? ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ మై మోటివేషన్. నేను ఏం చెప్తున్నానో అది వినండి, నచ్చితే ఓకే, నచ్చకపోతే దాని మీద విమర్శించండి, తప్పలేదు. ఎందుకు ఊహించుకుంటారు లేనిపోయినవి? అయినా సరే క్లారిఫై చేస్తున్నాం ఒకసారి. తెలుగుదేశం లేదు, నా వెనకాల వేరే రాజకీయ పార్టీలు, రాజకీయ శక్తులు, డబ్బులు ఏమీ లేవు. లేదు సార్, మీరు చాలా సీనియర్ మోస్ట్లు, బాగా మేధావు వర్గానికి చెందినటువంటి వాళ్ళు, లేకపోతే జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, లేకపోతే జేపీ గారు కావచ్చు, మీరు కావచ్చు, లేకపోతే విజయ్ కుమార్ కావచ్చు, మీరందరూ రాజకీయాల్లోకి రావాలి అనుకోవడం అంటే ఒక ఆఫీసర్గా చేయలేనటువంటిది రాజకీయాల్లో చేద్దాం అనుకుంటున్నారు. అడిగారు కానీ అసలు రాజకీయాలకి ఉద్యోగానికి సంబంధం ఏముందండి? ఉద్యోగం అంటే యు ఆర్ ఎ సర్వెంట్, యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్. మీకు చెప్పిన పని మీరు ఏ పోస్ట్లో ఉన్నారో ఆ పోస్ట్ వరకు ఉన్న పరిమితుల లోపల గిరిగీసుకుని చేయాల్సిన పని. రాజకీయాలంటే అట్లా కాదుగా. 360 degrees చాలా విస్తృతమైనటువంటి పరిధి ఉంటుంది. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. ఇంతమంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ రాజకీయాల్లోకి వాళ్ళ ఆలోచనలతో వాళ్ళు వస్తున్నారు. అందరివి ఏకీభవించక్కర్లేదు. వస్తున్నారు అని అంటే దెర్ ఈజ్ ఎ గ్యాప్, దెర్ ఈజ్ ఎ వ్యాక్యూమ్ అండ్ దెర్ ఈజ్ పీపుల్ విత్ ఇన్నర్ అర్జ్. లోపల ఎక్కడో రగులుతా ఉంది, కనిపించని పొలికాక మనుషుల్లో ఉంది. అది ఈ రూపంగా ప్రస్ఫుటం అవుతుంది. సో ఆ ఫినామినాని ఒకటి కొంచెం అర్థం చేసుకోండి. లేకపోతే ఎందుకు వీళ్ళందరూ పని లేక వస్తున్నారా? రిటైర్ అయ్యి దుప్పటిదాన్ని పడుకోలేక వస్తున్నారా? దట్ మీన్స్ వాళ్ళలో ఏదో తీరని అసంతృప్తి ఉంది. అది ఉద్యోగపరంగా కాదు. ఉద్యోగపరంగా అసంతృప్తి ఏంటి, సంతృప్తి ఏంటి, బూడిదే. అంటే ఉద్యోగపరంగా ప్రజలకు చేద్దామనుకున్నది చేయలేక ఆ భావన ఈ రాజకీయ రూపంలో చేయగలం లేదండి. ఇప్పుడు ఉద్యోగపరంగా చేయగలిగినంత వరకు ప్రజలకు చేస్తూనే ఉంటారుగా. అక్కడేదో నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు, ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బంది అయింది, నేను అడిగిన పోస్టింగ్ వేయలేదు అని చెప్పి బయటకు వచ్చి ఎవడో రాజకీయ పార్టీ పెట్టడం. ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు, ఏదో చేద్దామని అనుకునేవాళ్లే, సమాజం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనుకునేవాళ్లే వస్తారు. లేకపోతే వాళ్ళ టైము, వాళ్ళకున్న కాస్త కోస్త డబ్బులు, వాళ్ళ మెంటల్ పీసు దీనికోసం ఎందుకు ఖర్చు పెడతారు? గివ్ దెమ్ ఏ పేషెంట్ హియరింగ్, గివ్ దెమ్ ఏ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని నా రిక్వెస్ట్.